కుటుంబ వ్యవస్థ, నిత్య జీవన సంవిధానం, ఈ రెండిటి యొక్క ప్రత్యేకత ఏమిటి? నిత్య జీవన సంవిధానం అనేటువంటిది కుటుంబ వ్యవస్థకు ప్రాణం. ఆ కుటుంబం మొత్తం ఒక్కటిగా ఉండాలి అంటే నిత్య జీవన వ్యవస్థ అనేటువంటిది సక్రమంగా ఉండాలి. ఒక కుటుంబం అంటే ఒక భార్య, ఒక భర్త, వారి సంతానం, అట్లాగే భర్త యొక్క తోబుట్టువులు, వాళ్ళ పిల్లలు, తల్లి తండ్రి, వీళ్ళందరూ కలిపితే ఒక కుటుంబం. అంతే తప్ప ఒక భార్య, ఒక భర్త, వాళ్ళ పిల్లలు వరకు మాత్రమే అంటే అది కుటుంబం కాదు. మొత్తం అందరూ కలిసి ఉంటే అది కుటుంబం. ఆ కుటుంబ వ్యవస్థలో ఏ విధంగా ఉండాలి అంటే నిత్య జీవన వ్యవస్థ కూడా దేని మీద ఆధారపడి ఉండాలి అంటే కుటుంబ పెద్ద యొక్క రీతి గతి ఈ రెండిటి మీద అనుసరించి ఉండాలి. ఒక సైకిల్కి 2 చక్రాలు ఉంటాయి. ఆ 2 చక్రాల్లో 2 చక్రాలు తిరిగినప్పుడు మాత్రమే ఆ సైకిల్ అనేటువంటి యంత్రం దాని మీద కూర్చున్న వాడిని దూరం తీసుకువెడుతుంది. లేకపోతే ఆ సైకిల్ ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంటుంది. రెండిట్లో ఏ ఒక్కటి ఆగిపోయినా అలా ఉండిపోతుంది. కనుక కుటుంబ వ్యవస్థలో జీవన విధానం అనేటువంటిది కేవలం ప్రాణం. ఆ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన విధంగా జీవనాన్ని గడుపుకునేటువంటి వాళ్ళు కనుక ఆ కుటుంబంలో ఉంటే కుటుంబ వ్యవస్థగా ఉంటుంది. ఒకవేళ అట్లా నడుపుకోక ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళ జీవన వ్యవస్థను కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే అది కుటుంబం అని అనుకోవటానికి అవకాశం లేదు. ఎవరి జీవనం వాళ్ళదైనప్పుడు, ఎవరిది ఏమైనప్పుడు చిట్ట చివరికి అది ఏమైపోతుంది అంటే కుక్కలు చింపిన విస్తరి గతి అవుతుంది. అందువల్ల జీవన వ్యవస్థకు కుటుంబ వ్యవస్థకు సంబంధం ఏమిటంటే అంటే కుటుంబం ఆశాంతం ఎవరు పోయినప్పటికీ ఎవరు ఉన్నప్పటికీ ఫలానా వారి కుటుంబం అని చెప్పుకోవడానికి వీలుగా ఉండాలి అంటే జీవన వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా ఆధారమయ్యి ఉండాలి. జీవన వ్యవస్థ గాడి తప్పితే కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది.